కృష్ణం వందే జగద్గురుం. ఇవాళ మన భగవద్గీత శ్లోకం 2వ అధ్యాయం సాంఖ్యయోగంలోని 50వ శ్లోకం. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. ఈ శ్లోకానికి అర్థం, సమత్వ బుద్ధియుక్తుడైన వాడు పుణ్యపాపములను రెండింటినీ ఈ లోకమునందే త్యజించును, అనగా కర్మఫలములు వారికి అంటవు. కనుక నీవు సమత్వబుద్ధి రూపయోగమును ఆశ్రయింపుము. ఇది ఏ కర్మాచరణమునందు కౌశలము, అనగా కర్మబంధముల నుండి ముక్తుడగుటకు ఇది ఏ మార్గము. A person of equanimity renounces both virtues and sins. That means the fruit of karma do not touch them. Therefore, you should resort to the form of yoga of equanimity of mind. This is called skill in performing rituals. That is, this is the way to be free from the bonds of karma. మనమందరం భగవద్గీతను చదివి విని జ్ఞానాన్ని పెంచుకొని ధర్మాన్ని కాపాడుకుందాం. ధర్మో రక్షతి రక్షితః. జై భగవద్గీత. జై శ్రీకృష్ణ. జై హింద్.